ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. వీటిలో తక్కువ వడ్డీకే రుణాలను అందించే పథకాలు ఉన్నాయి. ప్రధానమంత్రి స్వనిధి యోజన పేరిట అర్హత ఉన్నవారు ఉపాధిని పెంచుకోవడానికి లేదా కొత్తగా ఉపాధిని పొందడానికి లోన్ తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఆధార్ కార్డు ద్వారా సుమారు 80,000 రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం స్వనిధి యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేకసార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న వ్యాపారాలు, వీధి వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి ఆర్థిక సాయం అందిస్తారు. మొదటగా వీధి వ్యాపారుల కోసం ప్రారంభించిన పీఎం స్వనిధి యోజన పథకం పరిధిని విస్తరించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం అన్ని రకాల వీధి వ్యాపారాలు నడిపిస్తున్న వ్యక్తులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు మొత్తం 3 దశల రుణమాఫీ అందిస్తారు. ముందు 10,000 రూపాయల రుణాన్ని ఇస్తారు. దాన్ని తిరిగి చెల్లించిన తర్వాత 20,000 వరకు ఇస్తారు. అది కూడా తిరిగి చెల్లించిన వారికి కూడా 40,000 రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తారు. ఈ విధంగా మొత్తం 80,000 రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. ఇక ఈ లోన్ తీసుకోవడానికి ఎలాంటి గ్యారంటీ చూపించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటే చాలు. వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు తీసుకున్న రుణాలను తక్కువ వడ్డీ రేట్లతో సులభతరమైన వాయిదాలతో తిరిగి చెల్లించవచ్చు. అంతేకాదు, ఈ పథకంలో ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద 7% రాయితీ ఇస్తుంది. అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం 1,500 రూపాయలు క్యాష్ బ్యాక్ అందిస్తుంది.